హాయ్ సూపర్ మామ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను కార్తీక మాసంలో దీపాలు ఎలా పెడతాను, అలాగే సోమవారం రోజు శివాలయంలో దీపాలు ఎలా పెట్టాను, అలాగే ఈవినింగ్ తులసి కోట దగ్గర మా అబ్బాయితో 365 వత్తుల్ని అలాగే ఉసిరికాయ దీపాలని కూడా వెలిగించాను. అది ఎలాగా అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకొని తల స్నానం చేయాలి. రోజు చేయకపోయినా సోమవారాలు విశేష రోజులైనా కంపల్సరీ తల స్నానం చేయాలి. ముందుగా గడప పూజ చేయాలి. గడపకి కొంచెం పసుపు రాసి అలకాలి. తర్వాత ఇలా ముగ్గులు పెట్టుకోవాలి. విశేష రోజుల్లో అయితే నేను ఇలాగే ముగ్గులు పెట్టుకుంటాను. 24 గీతల్ని గీసుకుంటాను. అవి కేశవ నామాలు అని చెప్తారు. మధ్యలో స్వస్తికి వేసాను. అక్కడ ఇక్కడ అష్టదళ పద్మం వేశాను. లాస్ట్కి అక్కడ ఇక్కడ కమలాలు వేశాను. మీరు చాలామంది గడపకి పసుపు కుంకుమ పెడతారు కదా, మంచిదే. కానీ కింద ముగ్గుకు కూడా పసుపు కుంకుమతో పెడతారు. అలా పెట్టకూడదు. ఇవి ముగ్గులు, ఎరుపు మరియు పసుపు. ఈ ముగ్గు దొరుకుతుంది. ఇలా పెట్టుకున్నా చాలా బాగా కనిపిస్తుంటుంది. ఇంకా ముందు ఒక తీగ వేసుకున్నాను. ఆ సైడ్ ఈ సైడ్ దీపాలు పెడతాను కదా, అందుకని అక్కడ కూడా చిన్నదొక ముగ్గులు వేసుకున్నాను. రోజువారీ ఇన్ని ముగ్గులు వేసుకోవాలనే ఉండదు. అక్కడ 4 గీతలు ఇక్కడ 4 గీతలు వేసుకొని చిన్నదొక ముగ్గు వేసుకున్నా నడుస్తుంది. విశేష రోజుల్లో అయితే నేను ఇలాగే చేస్తాను. ఇప్పుడు అక్కడ ఇక్కడ కార్తీక దీపాలు ఇంటి ముందు అంటే గుమ్మం ముందు పెడతారు కదా, అవి పెడుతున్నాను. రోజు నేను 9 దీపాలు పెడతాను. ఇది పారిజాత చెట్టు. ఇది దేవలోకం నుంచి భూమికి వచ్చిందని చెప్తారు. అందుకనే దీని పూలు నేలకి తాకిన తర్వాతే దేవునికి ఎక్కిస్తారంట. అలాంటి చెట్టు ఇంటి ముందు ఉన్నందుకు ఇక్కడ కూడా చిన్నదొక ముగ్గు వేసుకొని దీపాలు పెడతాను. ఇది ఉసిరికాయ చెట్టు. ఈ చెట్టు మీకు కనిపిస్తలేదు. ఆల్రెడీ నైట్ కొంచెం ఎర్లీ మార్నింగ్ దీని ఆకులన్నీ ముదురుకొని ఉంటాయి. అదే కాక మా కుశల దీని ఆకులన్నీ చింపేసింది. అదే కాక చిన్నగుంది చెట్టు, అందుకనే మీకు కనిపిస్తలేదు. ఇంకా అక్కడ కూడా ఒక ముగ్గు వేసుకొని దీపాలు పెట్టి పూజ చేసుకున్నాను. తర్వాత తులసి కోటకిను పూజ చేసుకుంటున్నాను. ఇప్పుడు అన్ని కుంకుమలో కూడా కెమికల్ కలుస్తుంది కదా, అందుకనేసి నేను ఒక ఆకుకి ఒక కొమ్మకి ఒక్కటే కుంకుమ బొట్టు పెట్టేసి ఇంకా దీపాలు పెట్టుకుంటున్నాను. ప్రతి ఒక్క దీపం పెట్టిన తర్వాత కార్తీక దామోదర ప్రియ ఇత్యర్థం దీపం కరిష్యే అనుకుని దీపం పెడితే చాలా మంచిది. ఇది మా ఇంటి ముందు వేప చెట్టు ఉందని చెప్తాను కదా, వేప చెట్టు ముందు కూడా ఒక చిన్న ముగ్గు వేసుకొని అక్కడ కూడా దీపం పెట్టి పూలు వెక్కించి ఉదిన కడ్డీలు వెలిగించి అక్షతలు వేసి నమస్కరించుకుంటాను. తర్వాత గేటు దగ్గర అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి స్తంభాలు ఉన్నాయి. అక్కడ కూడా 2 స్తంభాల దగ్గర 2 దీపాలను పెట్టి పూజ చేసుకుంటాను. కార్తీక దీపాలు అంటేనే విశేషం కదండి. అందుకని నేను రోజు మార్నింగ్ మరి ఈవినింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం కన్నా ముందు, తర్వాత సూర్యాస్తం అయిన తర్వాత కూడా ఇలాగే దీపాలని వెలిగించుకుంటాను. ఇది ఆకాశ దీపం అని. ఆకాశ దీపం పెద్ద స్తంభాల పైన పెట్టాలంటారు. మాకైతే చెప్పి చేయించుకున్నట్లు మా ఇంటి ముందే ఒక స్తంభం ఉంది. ఇంకా మంచిదే కదా అనుకొని నేను అక్కడ కూడా ఒక దీపం వెలిగించి దానికి కూడా పూలు వెక్కించి నమస్కరించుకుంటాను. మా ఇంటి ముందు జిల్లేడు చెట్టు ఉంది. ఆ చెట్టుకు కూడా చాలా విశేషం కదా, అందుకని అక్కడ కూడా ఒక చిన్న ముగ్గు వేసుకొని ఆ చెట్టుకు కూడా పూజించుకుంటాను. ఇంక ఇంటి ముందైతే ఊకే ఒక పువ్వు పెట్టి ముగ్గేసుకుంటాను. నేను బయట అంతా చేసి వచ్చే లోపల మా అమ్మాయి ఇంట్లో దేవుని పటాలన్నీ కడిగేసి ఇంట్లో దేవుని పూజ చేసేసింది. ఇంకా అలాగే దేవాలయానికి వెళ్ళాలి కదా, అన్నీ కూడా సర్దేసింది. ఇంకా అక్కడి నుంచి మా ఇంటి పక్కలే దగ్గరే ఉంది దేవాలయము. అక్కడికి వచ్చాము. ఇంత మార్నింగ్ వచ్చినా కూడా మేము చాలామంది దీపాలు వెలిగించారు. మీకు కనిపిస్తుంది కదా పైన దీపాలు వెలిగించింది. అందుకనేసి నేను కింద దీపాన్ని వెలిగిస్తున్నాను. ఒక అష్టదళ పద్మం ముగ్గు వేసుకున్నాను. మీరు ఎక్కడ దీపాలు పెట్టినా అలాగే పెట్టకుండా చిన్నది ఒక బియ్యం పిండితో కానీ లేకపోతే ముగ్గు పిండితో కానీ ముగ్గు వేసి దీపం వెలిగించండి. ఆల్రెడీ ఒకరు 365 వత్తుల్ని వెలిగించి కూర్చున్నారు చూడండి. చాలా విశేషం. ఈ కార్తీక మాసం అంటేనే అలాగే కదండి. స్నానానికి కూడా చాలా విశేషం ఉంది.
అప్పుడైతే అంత నది స్నానాలు చేసేవారంట. ఇప్పుడు మాకు అంత కుదరదు కదా. అందుకని నేనేం చేస్తానంటే, మేము నీళ్ళు తోడుకుని తింటాం కదా బకెట్లో, హరగంగే 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 అనే 3 సార్లు చేయి కలుపుకొని అలాగైనా పోసుకోవచ్చు. మీకు ఒక శ్లోకం వస్తే అది కూడా చదవచ్చు. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేసిం సన్నిధం కురు అనుకొని గన మీరు స్నానం చేయొచ్చు. స్నానం చేసేటప్పుడు కార్తీక దామోదర ప్రియ ఇర్త్యార్థం స్నానం కరిష్యే అనుకుంటే గన చాలా మంచిదంట. ఎందుకంటే అప్పుడెల్లా నది స్నానాలు చెరువులో సముద్రంలో చేసేవారు. ఇప్పుడు మాకు అంత కుదరదు కదా, ఓవర్ ట్యాంక్ నీళ్ళే చేయాలి. అందుకనేసి చల్ల నీళ్లు పోసుకోవాలంట. మీకు చల్ల నీళ్లు కాకపోతే గోరువెచ్చటి నీళ్లు పోసుకున్నా పర్వాలేదు, ఎక్కువ వేడి నీళ్లు పోసుకోకూడదు. ఇవన్నీ నాకు తెలిసినప్పటి నుంచి నేను అలాగే పాలిస్తూ వచ్చాను. నేను ప్రతి ఒక్కటి వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తుంటాను కదా. చాలామంది అనుకోవచ్చు వాళ్ళు చేసే పూజలన్నీ మాకు చూపిస్తారని. అలా కాదండి, నేను చూపించడం వల్ల నా వీడియోస్ చూసి మీలో ఎవరైనా ఒక్కరైనా దీపం వెలిగిస్తే నాకు అంతే చాలు. అందుకనేసే నేను చేసే ప్రతి ఒక్క వీడియోను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఇప్పుడు చూడండి, ఉసిరికాయ దీపాలని 5 వెలిగించాను. మధ్యలో ఒకటి 365 ఒత్తులతో దీపం వెలిగిస్తున్నాను. నేను ఏ పూజ చేసినా మా కుశల మధ్యలో వస్తూనే ఉంటుంది. తను అయితే మేము ఎప్పుడు లేస్తే అప్పుడే లేస్తుంది. చూడండి, నేను ఎలా చేస్తే తను కూడా అలాగే చేసుకుంటుంది. దీపాలు పెట్టిన తర్వాత దానికి పసుపు కుంకుమ వేసి అక్షంతలు వేసి నైవేద్యం ఎలాగో పెట్టింటాం కదా, పండ్లు కానీ బెల్లం కానీ ఏదైనా, ఇంకా అగరవత్తులు వెలిగించుకొని నమస్కరించుకోవాలి. ఇప్పుడు మా అమ్మాయి కూడా శివాలయంలో దీపం వెలిగించింది. మార్నింగ్ దీపాలు అయితే ఇలా జరిగింది. ఇంకా ఈవినింగ్ కూడా దీపాలు పెడదాం అనుకున్నాం కదా. మా మహేష్ పూలు దీపావళి పండగకి మరిన్ని తెచ్చాడు. చాలా పూలు మిగిలినాయి. ఇంకా అన్ని పూలు మిగిలినాయి కదా, తులసమ్మకి చిన్నగా అలంకారం చేసుకుందామని చేస్తున్నాను. ఇవి చూడండి ఉసిరికాయలు కూడా చాలా తెచ్చాడు. అందుకనేసి ఉసిరికాయ దీపాలు పెడుతున్నాను. అలాగే ఉసిరికాయ దానం కూడా చేశాను. ఈ ఉసిరికాయ దానం ఎందుకు చేయాలి, ఉసిరికాయ దీపం ఎందుకు పెట్టాలి అనేది కూడా ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను. ఈ కార్తీక మాసంలో ఉసిరికాయకు కూడా చాలా విశేషమైన స్థానం ఉంది. ఇప్పుడు అన్ని పూలతో తులసమ్మ దగ్గర పూలతో డెకరేట్ చేసుకుంటున్నాను. ఈ కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తే దాన్ని కార్తీక దీపం అంటారు. కానీ మేము శ్రావణ మాసంలో కూడా దీపాలు వెలిగిస్తాము, ఆశ్వేజ మాసంలో కూడా దీపాలు వెలిగిస్తాము. కానీ ఏ మాసంలో కూడా శ్రావణ దీపం ఆశ్వేజ దీపం అని అనరు. కానీ కార్తీకంలో వెలిగించే దీపాలకి మాత్రమే కార్తీక దీపం, కార్తీక దీపోత్సవం అని అంటారు. ఈ దీపోత్సవాలు కూడా 1,00,000 దీపోత్సవాలు, సహస్ర దీపోత్సవాలు, కోటి దీపోత్సవాలు, అలాగే జ్వాలాతోరణం, ఇంకా ఎన్నో దీపాలు పెట్టి ఎన్నో పేర్లతో దీపాలు పెట్టి దీపాన్ని వెలిగించుకుంటారు. మీకు ఏది చేయడానికి వీలు కాకపోయినా కార్తీకం పురాణం విన్నా చాలా మంచిది. మీకు చదవడానికి వస్తే రోజు ఒక అధ్యాయం మాదిరి మీరు పురాణం కూడా చదవచ్చు. ఆ పురాణం చదవడానికి కాకపోతే కనీసం విన్నా చాలు. ఇప్పుడైతే ఎలాగూ యూట్యూబ్లో వస్తూనే ఉంటాయి కదా, అవన్నా రోజు ఒక అధ్యాయం విన్నా చాలా మంచిది. అందులో కథలు వస్తాయి కదా. ఒక్కరోజు దీపం వెలిగించడం వల్ల వెనక చేసిన ఎన్నో పాపాలు తొలగిపోయి పుణ్యం సంపాదిస్తారు అని కూడా ఆ పురాణంలో కథలో వింటాము. ఇంకా ఇక్కడ పూలు ఎలాగూ మరిన్ని ఉన్నందుకు ఇక్కడ వేప చెట్టు దగ్గర, ఉసిరి చెట్టు దగ్గర, తులసి కోట చెట్టు దగ్గర అన్ని దగ్గర పూలతో అలంకరించి ముగ్గులు వేసుకుంటున్నాను. ఈ కార్తీక మాసంలో ఉసిరికాయకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎందుకంటే ఉసిరి చెట్లో విష్ణువు కొలువై ఉంటాడు అని. ఉసిరికాయ దీపం పెట్టేటప్పుడు పైది కొంచెం తీసేసి ఇలాగే పసుపు కుంకుమలతో అలంకరించి ఒక మట్టి ప్రణిత పైన పెట్టాలి. దానికి కూడా పసుపు కుంకుమ పెట్టాలి. కొంతమంది బియ్యం మీద కూడా వెలిగిస్తారు. నేను ఒక తట్టలో ఆకు వేసుకొని అందులో మట్టి ప్రణిత పెట్టి ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తున్నాను. ఇంక ఇవన్నీ రెడీ చేసుకునే లోపల ఈవినింగ్ అయిపోయింది. ఎలాగూ సూర్యాస్తం అయినాక కార్తీక 9 దీపాలు పెట్టుకుంటాను కదా, మార్నింగ్ వీడియోలో మీకు చెప్పాను. అలాగే అన్ని చోట్ల 9 దీపాలని వెలిగించి పెడుతున్నాను. ఉసిరికాయ దీపం ఎలా వెలిగించాలి, అలాగే 365 ఒత్తుల్ని ఎలా వెలిగించాలి అనేది
ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేసి అప్లోడ్ చేశాను. ఆ వీడియోలు చూస్తే మీకు పూర్తి వివరణలతో తెలుస్తుంది. ఇప్పుడు ఇంకా పూజకు అన్నీ రెడీ చేసుకున్నాను. మా అబ్బాయి స్నానం చేసి వచ్చాడు. ఈవినింగ్ పూజ చేసుకుంటామంటే కంపల్సరీ మరోసారి స్నానం చేయాలి. ఎందుకంటే ఈ 365 ఒత్తులు అనేది ఏడాది పొడవుతా మాకు పెట్టడానికి కుదరదు కదా. పిల్లలకి, ఇంట్లో మగోళ్ళకి, వాళ్ళందరూ 1 ఇయర్ది పెట్టిన ఫలితం రావాలని ఈ దీపాలు వెలిగిస్తాం కదా. అందుకని స్నానం చేసుకొని ఈ దీపం వెలిగించాలి. నేను ఏం చేసినా మా కుశల మధ్యలో వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఏకహారతి తీసుకొని 5 ఉసిరికాయ దీపం, అలాగే 365 ఒత్తుల దీపం మా అబ్బాయి ఏకహారతితో వెలిగిస్తున్నాడు. అగ్గిపుల్లతో వెలిగించకూడదని చెప్తారు కదా ఇప్పుడు. అందుకని ఇప్పుడు దీపం వెలిగించిన తర్వాత దానికి పసుపు కుంకుమ వేసి అక్షంతలు వేసి హారతి చేసుకోవాలి. అలాగే కార్తీక దామోదర ప్రియ ఇత్యార్థం దీపం కరిష్యే అనుకొని దీపం వెలిగిస్తే చాలా మంచిదంట. నైవేద్యానికి కూడా నేను పండ్లు 5 రకమైన పండ్లు పెట్టాను. మీరు 5 రకాలే పెట్టాలనేం లేదు. 2 పండ్లైనా పెట్టుకోవచ్చు. లేకుంటే అప్పుడే చెప్పాను కదా, బెల్లము, చక్కెర, ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ ఏది ఉన్నా అది నైవేద్యం పెట్టొచ్చు. నేను ఎలాగో ఇంట్లో ఉన్నాయి కదా అనేసి అన్నీ పెట్టి పూజ జరిపించుకున్నాను. చూశారు కదండి, మా పూలతో చిన్నగా అలంకరణ, తులసి పూజ, దీపాలు ఇవన్నీ మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే నలుగురికి షేర్ చేస్తే ఈ కార్తీక మాసం వెళ్ళేలోపు ఒక్కరైనా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక్కసారైనా దీపం వెలిగిస్తారని ఆశిస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. మరో నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్కారం. థ్యాంక్ యూ.